హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. అబ్బో అదరగొట్టేస్తున్నారు. నువ్వా నేనా అంటూ పోటీ పడి మరీ డాన్స్ చేస్తున్నారు. దేవరా నుంచి రిలీజ్ అయిన లేటెస్ట్ సాంగ్ సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. స్పెషల్లీ ఫ్యాన్స్ కి కావాల్సినంత ఎనర్జీ ఇస్తోంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ తో పోటీ పడి డాన్స్ చేసేదెవరా అని వెయిట్ చేసిన వాళ్ళకి జాన్వి ఆ కోరిక తీర్చినట్టేనా? దేవరా నుంచి థర్డ్ సాంగ్ రిలీజ్ అయింది. ఇప్పటికే దేవరా నుంచి రిలీజ్ అయిన పాటల టాక్ ఎలా ఉన్నా సోషల్ మీడియాలో రికార్డులు మోతమోగిస్తున్నాయి. అందుకే ఈ మూడో పాట మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యేలానే ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్ తో ఆడియన్స్ కి కావాల్సినంత ఊపు తెప్పించే సాంగ్ రిలీజ్ చేసింది టీం. అనిరుద్ధ్ స్టైల్ మ్యూజిక్ తో పెప్పీ బీట్ తో దావూదీ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ మధ్య కాలంలో సినిమా రిలీజ్ కి ముందే స్టార్ హీరో మూవీ నుంచి వీడియో సాంగ్ రిలీజ్ అయ్యింది లేదు. అలాంటిది దేవర నుంచి ఏకంగా ఫుల్ ప్లెజ్డ్ వీడియో సాంగ్ రిలీజ్ అవడంతో పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. దావుదా సాంగ్ ఫుల్ ఎనర్జెటిక్ తో రన్ అవుతోంది. సాలిడ్ స్టెప్పులతో ఆడియన్స్ కి కావాల్సినంత కిక్ ఇస్తోంది ఈ పాట. ఫస్ట్ రెండు పాటల్లాగే ఈ సాంగ్ లో కూడా అనిరుద్ధ్ మార్క్ మ్యూజిక్ కనిపిస్తోంది. అరేబియన్ మ్యూజిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన వీడియో సాంగ్ తో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఎన్టీఆర్ జాన్వి కాంబినేషన్ లో రిలీజ్ అయిన పాటలో ఇద్దరు పోటీ పడి డాన్స్ చేస్తున్నారు. అసలు టాలీవుడ్ లో ఎన్టీఆర్ డాన్స్ స్పీడ్ ని అందుకోవడం కష్టం. అలాంటిది ఎన్టీఆర్ స్పీడ్ ని మ్యాచ్ చేస్తూ జాన్వి అదరగొట్టేసింది అంటున్నారు ఫ్యాన్స్. దావుదా సాంగ్ మాస్ బీట్ డాన్స్ తో మరోసారి తన మార్కు చూపించారు ఎన్టీఆర్. జాన్వి అయితే కెరియర్ లో ప్రాపర్ సౌత్ ఇండియన్ మాస్ సాంగ్ ని ఎంజాయ్ చేస్తూ ఫుల్ ఫీల్ తో డాన్స్ చేసి తెలుగు ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేసిందన్న టాక్ నడుస్తోంది. ఇక అనిరుద్ధ్ అయితే తన మార్క్ మాస్ బీట్ తో మరోసారి ఫ్యాన్స్ కి మాస్ ట్రీట్ ఇచ్చినట్టే. అంతకుముందు వచ్చిన పాటల స్టైల్ దావుదా సాంగ్ లో కనిపిస్తున్న ఎన్టీఆర్ జాన్వి ఆ ఫీల్ ని ఓవర్టేక్ చేశారంటూ చర్చ జరుగుతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండు పాటలతో పాటు ఇప్పుడొచ్చిన మూడో పాటతో ఈ నెల 27న థియేటర్లలోకి వస్తున్న దేవర మీద ఎక్స్పెక్టేషన్స్ హైప్ నెక్స్ట్ లెవెల్ కి చేరుతాయని ఎక్స్పెక్ట్ చేస్తోంది టీమ్. ఎప్పుడూ కౌంటర్లతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే హరీష్ శంకర్ ఈసారి రెస్పాన్సిబుల్ రీజన్ తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యారు. మిస్టర్ బచ్చన్ విషయంలో హరీష్ తీసుకున్న డెసిషన్ తో నిర్మాతలే కాదు ఫ్యాన్స్ కూడా ఇంప్రెస్ అవుతున్నారు. అయితే మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ బాధ్యత హరీష్ దేనా? హరీష్ శంకర్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఫ్యాన్ వార్ లో తలదూర్చో లేక ట్రోలర్స్ కి కౌంటర్ ఇచ్చో కాదు, మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కి సంబంధించి రియాక్ట్ అయినందుకు హరీష్ శంకర్ మీద చర్చ జరుగుతోంది. రవితేజ హరీష్ కాంబినేషన్ లో వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. దాంతో నిర్మాతకు నష్టం కూడా భారీగా వచ్చింది. అయితే ఆ నష్టానికి బాధ్యత తీసుకున్నారు హరీష్ శంకర్. హరీష్ శంకర్ తన రెమ్యునరేషన్ లో కొంత భాగాన్ని నిర్మాతకు వెనక్కిచ్చేసినట్టు తెలుస్తోంది. 10 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హరీష్ ఆల్రెడీ 2 కోట్లు వెనక్కిచ్చేశారని, మిగతా 4 కోట్లు నెక్స్ట్ సినిమాకి కట్ చేసుకోమని చెప్పినట్టు టాక్ నడుస్తోంది. ఈ విషయం గురించి కొన్నాళ్లుగా రకరకాలుగా చర్చ జరుగుతోంది టాలీవుడ్ లో. అంతేకాదు పీపుల్ మీడియా నుంచి విశ్వప్రసాద్ కూడా నష్టాల విషయంలో రెమ్యునరేషన్ వెనక్కిచ్చే విషయంలో ఫస్ట్ రియాక్ట్ అయింది హరీషే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. హరీష్ శంకర్ తన రెమ్యునరేషన్ లో దాదాపు సగం వెనక్కిచ్చారని తెలుస్తోంది. అయితే ఈ సినిమా నష్టాల బాధ్యత ఒక హరీష్ దేనా? సినిమాకి 25 కోట్లు తీసుకున్న రవితేజకి ఏం బాధ్యత లేదా అంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. వరుసగా ఫ్లాపులున్నా కూడా ఏమాత్రం రెమ్యునరేషన్ తగ్గించకుండా అంతకంతకు పెంచుతూ పోతున్న రవితేజ రెమ్యునరేషన్ కొంతైనా వెనక్కివ్వాలన్న చర్చ జరుగుతోంది. అయితే లాభాలు వచ్చినప్పుడు నిర్మాత ఇచ్చాడా, నష్టాలొస్తే హీరో రెమ్యునరేషన్ రిటర్న్ ఇవ్వడానికి అంటూ రకరకాల కామెంట్లతో సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. హరీష్ మిస్టర్ బచ్చన్ తో ఫ్లాప్ తీసినా ఉస్తాద్ భగత్ సింగ్ గ్యారంటీగా హిట్ అంటూ ఫ్యాన్స్ మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు ఈ యంగ్ హీరోయిన్లు. అలా అని ఏదో చిన్న హీరోలతో కాదు, క్రేజీ హీరోలతోనే. కానీ అదే క్రేజ్ హీరోయిన్లకి రావడం లేదు. స్టార్ స్టేటస్ సంగతి పక్కన పెడితే ముందు సక్సెస్ వస్తే చాలనుకుంటున్నారు. మరి ఇంకా ఎగ్జిస్టెన్సీ కోసం తిప్పలు పడుతున్న హీరోయిన్ల ఆశలు ఈ సినిమాలతో అయినా తీరుతాయా? టాలీవుడ్ లో ఉండడానికి చాలా మంది హీరోయిన్లు ఉన్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. అంతేకాని ఆడియన్స్ లో రిజిస్టర్ అయ్యే లెవెల్లో హిట్ తెచ్చుకోలేకపోతున్నారు. వరుసగా ఛాన్స్లున్నా సక్సెస్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ జనరేషన్ హీరోయిన్స్ లో మీనాక్షి వరుసగా సినిమాలు చేస్తోంది. తెలుగు, తమిళ్లో వరుసగా స్టార్ హీరోల దగ్గర నుంచి యంగ్ హీరోస్ తో బిజీ అయిపోతోంది. కానీ జనాల్ని మాత్రం మెప్పించలేకపోతోంది. మీనాక్షి వెంకటేష్, వరుణ్ తేజ్, విశ్వక్ సేన్, దుల్కర్ సల్మాన్ ఇలా తెలుగులో సినిమాలు చేస్తోంది. లేటెస్ట్ గా గోట్ మూవీలో విజయ్ కి జంటగా నటిస్తోంది. మరి ఈ సినిమాతో అయినా మీనాక్షి సాలిడ్ హిట్ కొడతాను అనుకుంటున్న ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి. డబుల్ స్మార్ట్ లో పర్ఫార్మెన్స్ సంగతి పక్కన పెడితే పాటలతో ఆదరగొట్టింది కావ్య థాపర్. గ్లామర్ వైజ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నా అంతగా గుర్తుంచుకునే సినిమాలు చేయలేకపోతోంది కావ్య.
లేటెస్ట్ గా విశ్వం మూవీతో మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతోంది. గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో అయినా హిట్ వస్తుందని బోల్డ్ అన్ని ఆశలు పెట్టుకుంది కావ్య. మరి అక్టోబర్ 11న రిలీజ్ అవుతున్న విశ్వం కావ్యకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. రవితేజతో మిస్టర్ బచ్చన్ సినిమా చేసిన భాగ్యశ్రీ సినిమా హిట్ కాకపోయినా ఆడియన్స్ కి బాగా రిజిస్టర్ అయింది. సాంగ్స్ దగ్గర నుంచి ప్రమోషన్ల వరకు అన్నింటిలో యాక్టివ్ పార్ట్ తీసుకుని మిస్టర్ బచ్చన్ కి మాక్సిమం వర్క్ చేసింది. అయితే సినిమా వర్కౌట్ కాలేదు. ఈ సినిమా సంగతి పక్కన పెడితే ప్రస్తుతం భాగ్యశ్రీకి ఉన్న క్రేజ్ సస్టైన్ అవ్వాలంటే మరో సాలిడ్ సినిమా పడాలి. విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్న భాగ్యశ్రీ ఈసారి సక్సెస్ ని ఏం చేస్తోంది? నిధి అగర్వాల్ అయితే నెక్స్ట్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తోంది. రామ్, అఖిల్ లాంటి హీరోలతో సినిమాలు చేసినా రావాల్సినంత ఇమేజ్ రాలేదు నిధికి. పవన్ కళ్యాణ్, ఏఎం రత్నం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లులో లీడ్ రోల్లో నటిస్తోంది నిధి. ఈసారి టాలీవుడ్ లో తన మార్కు చూపించాలన్నా, మైలేజ్ రావాలన్నా హరిహర వీరమల్లు మీదే డిపెండ్ అయ్యుంది. ఇలా టాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి హీరోయిన్లు చేస్తున్న ప్రయత్నాలు ఎప్పుడు వర్కౌట్ అవుతాయో చూడాలి. ఈ గురువారం సౌత్ లో పెద్దగా రిలీజ్ల విషయంలో పోటీ లేదు. విజయ్ ఇక సినిమాలు చేయనని అనౌన్స్ చేయడంతో లాస్ట్ 2 సినిమాల విషయంలో ఫ్యాన్స్ రికార్డులే ఎయిమ్ గా పెట్టుకున్నారు. మరోవైపు మేకర్స్ కూడా విజయ్ ఇంతకు ముందు సినిమాల కంటే బిగ్గెస్ట్ రిలీజ్ అనౌన్స్ చేశారు. మరి గురువారం థియేటర్లకు వస్తున్న గోట్ ఎలాంటి రెస్పాన్స్ అందుకోబోతోంది? విజయ్ 68వ సినిమా గోట్ రిలీజ్ కి రెడీ అయింది. వెంకట్ ప్రభుతో గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గోట్ పేరుతో విజయ్ డ్యూయల్ రోల్లో ఈ గురువారం థియేటర్లలోకి వస్తున్న సినిమా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో బరిలోకి దిగుతోంది. అయితే ఈ సినిమాకి ఎలాంటి పోటీ లేకపోవడంతో సోలోగా కలెక్షన్లన్నీ తన అకౌంట్ లోకే వేసుకోబోతున్నారు విజయ్. అదీకాక విజయ్ లాస్ట్ బట్ నాట్ ద మూవీ కావడంతో ఫ్యాన్స్ కూడా అంతే ఆసక్తిగా ఉన్నారు ఈ సినిమా మీద. విజయ్ కి తమిళ్లో అన్డౌటెడ్లీ భారీ క్రేజ్ ఉంది. ఈ క్రేజ్ కి తగినట్టు కంటెంట్ కూడా ఉందంటున్నారు టీం. భారీ బడ్జెట్ తో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాతే హాలీవుడ్ రేంజ్ యాక్షన్ లా ఉందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీగా థియేటర్లకు వస్తున్న గోట్ లో విజయ్ డి ఏజింగ్ టెక్నాలజీతో యంగ్ లుక్ లో కనిపించబోతున్నారు. దీంతో పాటు సినిమా స్క్రీన్ ప్లే గురించి అసలు ఎక్స్పెక్ట్ చేయని కంటెంట్ ఉంటుందంటూ డైరెక్టర్ వెంకట్ ప్రభు చేసిన కామెంట్స్ తో ఆడియన్స్ లో ఇంకా క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది. విజయ్ గోట్ మూవీ తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఎప్పుడూ డబ్బింగ్ రైట్స్ ని ఎక్కువ రేట్ పెట్టుకోనని డిస్ట్రిబ్యూటర్లు ఈసారి ఏకంగా 20 కోట్లతో రైట్స్ తీసుకున్నారు. కంటెంట్ మీద ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే అంత ఇన్వెస్ట్ చేశారు అంటూ టాక్ స్టార్ట్ అయింది జనాల్లో. అందుకే భారీ రిలీజ్ అవుతోంది గోట్ మూవీ. అసలు తమిళనాడులో ఉన్న ప్రతి థియేటర్లో గోట్ మూవీ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వరుసగా ఫ్లాపుల్లో ఉన్న విజయ్ సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న గోట్ తో హిట్ అందుకుంటారని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫ్యాన్స్. 2 రోజుల ముందు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న సుహాస్, యాక్షన్ అవ్వాలంటే దెబ్బలు తినాలంటున్న సమంత, రెండో పాట అనౌన్స్మెంట్ ఇచ్చిన స్వాగ్, కొత్త సినిమా మొదలుపెట్టిన కంగనా. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. 2 రోజుల ముందు రిలీజ్ పోస్ట్ పోన్ అయింది సుహాస్ సినిమా. దిల్ రాజు ప్రొడక్షన్ లో సుహాస్ హీరోగా ఇంట్రెస్టింగ్ స్టోరీతో తెరకెక్కుతున్న జనక అయితే కనగ మూవీ ఈ శనివారం రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే వర్షాల కారణంగా సినిమా పోస్ట్ పోన్ చేసినట్టు అనౌన్స్ చేసింది టీం. సమంత షూట్ లో గాయపడ్డానంటూ పోస్ట్ పెట్టింది. దెబ్బలు తగలకుండా యాక్షన్ హీరోయిన్ ఎలా అవుతామంటూ క్యాప్షన్ పెట్టింది సమంత. ప్రస్తుతం సమంత హనీ బనీ కోసం వెయిట్ చేస్తోంది. మహేష్ బాబు ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేశారు. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లిన మహేష్ బాబు న్యూయార్క్ లో సితారాతో కలిసి ఉన్న ఫోటో పోస్ట్ చేశారు. శ్రీ విష్ణు, రీతు వర్మ లీడ్ రోల్స్ లో హసిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న స్వాగ్ మూవీ నుంచి సెకండ్ సాంగ్ శుక్రవారం రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది టీం. సెప్టెంబర్ 13న థియేటర్లకు వస్తున్న మత్తు వదలరా ప్రమోషన్ల స్పీడ్ పెంచింది. రెగ్యులర్ ప్రమోషన్స్ మాకొద్దంటూ లేటెస్ట్ గా వీడియో రిలీజ్ చేసింది టీం. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కొత్త సినిమా అనౌన్స్ చేసింది. భారత భాగ్య విధాత అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సినిమా అనౌన్స్ చేసిన కంగనా ఎమర్జెన్సీ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.